జగన్మోహన్ రెడ్డి గారికి నా నుంచి ఓ రిక్వెస్ట్ ఏంటంటే, అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, దయచేసి మీరు జస్టిస్ చౌదరి అని సీనియర్ ఎన్టీఆర్ గారు నటించిన ఒక సూపర్ డూపర్ హిట్ సినిమా ఒకటి ఉందండి. అద్భుతమైన సినిమా. దయచేసి మీరు ఆ సినిమా ఒకసారి చూడండి. అసలు ఆ సినిమాలో ఒక అద్భుతమైన పాట ఉంటది. చట్టానికి న్యాయానికి జరిగిన ఈ సమరంలో బబ్బబ్బబ్బా, అసలు మామూలుగా ఉండదు. ఆ పాటలో కూడా సీనియర్ ఎన్టీఆర్ గారి హావభావాలు ఒకసారి మళ్ళీ చూడండి. ఇప్పుడు ఈ జనరేషన్ పిల్లలు చూసుంటారు, అది యూట్యూబ్ లో దొరుకుతుంది. ఒకసారి చూడండి ఆ పాట. ఏంటయ్యా ఆ పాటకు సందర్భం అంటే, ఆయన ఒక జడ్జి గారు, మంచి పేరున్న జడ్జి, ఎలాంటి క్రూరులైనా సరే కొమ్ములు ఇచ్చేసే జడ్జి అనమాట. అయితే చాలా మందికి తప్పు చేసిన వాళ్ళకి ఎంత బెదిరించినా, నిన్ను చంపేస్తాం పొడిచేస్తాం అన్నా సరే చాలా మంది శిక్షలు చేస్తుంటాడు. శిక్షలు వేసేసే ఆ జడ్జి గారికి వాళ్ళ ఇంట్లో వాళ్ళ కొడుకు తప్పు చేసి దొరికేస్తాడు. సొంత కొడుకు తప్పు చేసి దొరికేసినప్పుడు ఎలా ఉంటదండి ఇంట్లో ప్రెజర్? వాళ్ళ తల్లి అంటే జస్టిస్ చౌదరి గారు వాళ్ళ భార్య గారు వచ్చి బతులాడేస్తారు, వాళ్ళ కొడుకు బతులాడతాడు, వాళ్ళ కోళ్ల బతు ఎవరెవరు ఉన్నారో అందరూ వచ్చి, నాన్న ఈ ఒక్క తప్పే కదా, ఈ ఒక్క తప్పు క్షమించు, ఇక మళ్ళీ ఎప్పుడు ఇలాంటి తప్పులు చేయను, అది ఇదని అన్ని రకాల ప్రెజర్ తీసుకొస్తారు ఆయన మీద. కానీ అప్పుడే పాట పాడుకుంటాడు, చట్టానికి న్యాయానికి జరిగిన ఈ సమరంలో కడుపు తీపికి కట్టుబడిన తీర్పు అని చెప్పి ఆయన తీర్పు ఎత్తాడు. అంటే సొంత కొడుకే శిక్ష చేస్తాడు. అసలు సినిమా థియేటర్ లో ఏళ్ళ గోళ్ళండి. నిజంగా ఒకవేళ ఆ టైంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు అండ్ ఈ వైసీపీ వాళ్ళు కానీ ఉంటే, అగో జస్టిస్ చౌదరి గారు కూడా వాళ్ళ అబ్బాయి తోటి స్మగ్లింగ్ మాఫియా చేయించి ఆ డబ్బుతో అతను బాగుపడ్డాడు, ఈ జస్టిస్ చౌదరి కూడా స్మగ్లర్ అని చెప్పి ప్రచారం చేస్తారు, వీళ్ళు ప్రచారం చేద్దరు. అయితే ఈ చిన్న అర్థాన్ని, చిన్న లింక్ ని అర్థం చేసుకోకపోతే చాలా తలపోటు. ఇప్పుడు నిజమే తంబళ్లపల్లిలో లిక్కర్ చేతు దొరికారు, అందులో తెలుగుదేశం నాయకులు ఉన్నారు. అసలు దొరకడానికి కారణం పట్టుకున్నది ఎవరు? ఈ స్టేట్ పోలీసే కదా. ఏ సిబిఐయో లేకపోతే ఎన్ఐఓ లేకపోతే ఇంకొక కేంద్ర బలగాలు ఏమో వచ్చి పట్టుకోలేదు. ఇక్కడ ఈ స్టేట్ పోలీస్ పట్టుకున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారంటే, ఇది కుటీర పరిశ్రమగా చేయించేస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు చేయించున్నారు, లోకేష్ గారు చేయించున్నారు అని ఆయన విమర్శలు ఆయన చేసుకొస్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారు నిజంగా ఒకవేళ ఆయన అలాంటి కాదైనా, ఒకవేళ ఆయన చేయించాలనుకుంటే ఈ రాష్ట్రంలో ఏ పోలీస్ అని వీళ్ళు పట్టుకోగలుగుతారండి? ఏ పోలీస్ కన్నా, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన హయాంలో చాలా కల్తీ జరిగింది. ఏ పోలీస్ అన్న ఎక్కడన్నా ఏ కల్తీ లెక్కరని పట్టుకోగలిగాడా? ఏ వైన్ షాపుల్లో అన్నా సరే డిజిటల్ పేమెంట్ తీసుకోకుండా ఓన్లీ క్యాషే తీసుకుంటున్నారు. ఇక్కడ చాలా అన్యాయాలు జరుగుతున్న ఒక్క పోలీస్ పట్టుకోగలిగాడా? ఎందుకు పట్టుకోలేకపోయాడు? వెనకాతలు సీఎం గారు, పెద్ద పెద్ద మంత్రులు వాళ్ళందరూ ఉన్నాడు అప్పుడు వైసీపీ హయాంలో, కాబట్టి ఏ పోలీసులు పట్టుకోలేకపోయారు. కానీ ఇప్పుడు తంబలపల్లిలో జరుగుతున్న దాంట్లో ఇద్దరు తెలుగుదేశం నాయకులు ఉన్నా సరే పోలీసులు ఎందుకు వెళ్ళి ఆ మొత్తం అదంతా బయటపెట్టి ఎందుకు అరెస్ట్ చేశారు? అరెస్ట్ చేయించడానికి కారణం ఎవరు? సొంత పార్టీ వాళ్ళైనా సరే తప్పు చేస్తే ఇలా ఉంటది అబ్బాయి అని చెప్పి ఆల్రెడీ ప్రూవ్ చేశారు చంద్రబాబు నాయుడు గారు. గతంలో ఆదిమూలం గారి విషయం కావచ్చు, ఇంకా చాలా విషయాల్లో చేబ్రోలు కిరణ్ గాని ఆయన విషయంలో కావచ్చు, తప్పు చేస్తే శిక్షిస్తారు. ఆయన ఆ శిక్షించినప్పుడు ప్రజల్లో ఆయనకున్న ఇమేజ్ అమాంతం పెరుగుతుంది. వాళ్ళ సొంతోళ్ళు తప్పు చేసినా కూడా ఊరుకోడండి ఆయన పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి కానండి. ఇప్పుడు ఈ బురద తీసుకెళ్లి ఆయన మీద అంటించేద్దామని వైసీపీ వాళ్ళు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళు ఎంత ట్రై చేసినా అది ఎలా పాసిబుల్ అవుతుంది నాకైతే అర్థం కావట్లేదండి.